బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ కవిత ఊహించని షాక్ ఇచ్చారు. ఇంటి పార్టీపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కరెక్టే అని, బీఆర్ఎస్ వాళ్ళు ఆర్డినెన్స్ వద్దని చెప్తున్నారని, అది తప్పు అని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ వాళ్ళు మెల్లగా తన దారికి రావాల్సిందే అని కవిత చెప్పారు. ఇందుకోసం వారు 4 రోజులు టైం తీసుకుంటారేమో అంతే అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. 2018 చట్ట సవరణ చేసి ఆర్డినెన్స్ తేవడం సబబే అని రేవంత్ సర్కార్కి బహిరంగ మద్దతుని ప్రకటించారు. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే ఆర్డినెన్స్కి తాను సపోర్ట్ చేసినట్లు చెప్పారు. తనపై మల్లన్న చేసిన కామెంట్స్కి బీఆర్ఎస్ పార్టీ రియాక్ట్ కాలేదని, దాన్ని వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. ఈరోజు హైదరాబాద్లోని తన నివాసంలో మీడియా చిట్చాట్లో ఎమ్మెల్సీ కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ కవిత ఊహించని షాక్ ఇచ్చారు. ఇంటి పార్టీపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కరెక్టే అని, బీఆర్ఎస్ వాళ్ళు ఆర్డినెన్స్ వద్దని చెప్తున్నారని, అది తప్పు అని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ వాళ్ళు మెల్లగా తన దారికి రావాల్సిందే అని కవిత చెప్పుకొచ్చారు. ఇందుకోసం వారు 4 రోజులు టైం తీసుకుంటారేమో అంతే అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. 2018 చట్ట సవరణ చేసి ఆర్డినెన్స్ తేవడం సబబే అని రేవంత్ సర్కార్కి బహిరంగ మద్దతుని ప్రకటించారు. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే ఆర్డినెన్స్కి తాను సపోర్ట్ చేసినట్లు చెప్పారు. తనపై మల్లన్న చేసిన కామెంట్స్కి బీఆర్ఎస్ పార్టీ రియాక్ట్ కాలేదని, దానిని వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. ఈరోజు హైదరాబాద్లోని తన నివాసంలో మీడియా చిట్చాట్లో ఎమ్మెల్సీ కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ కవిత ఊహించని షాక్ ఇచ్చారు. ఇంటి పార్టీపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కరెక్టే అని, బీఆర్ఎస్ వాళ్ళు ఆర్డినెన్స్ వద్దని చెప్తున్నారని, కానీ అది తప్పు అని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ వాళ్ళు మెల్లగా తన దారికి రావాల్సిందే అని కవిత చెప్పుకొచ్చారు. ఇందుకోసం వారు 4 రోజులు టైం తీసుకుంటారేమో అంతే అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. 2018 చట్ట సవరణ చేసి ఆర్డినెన్స్ తేవడం సబబే అని రేవంత్ సర్కార్కి బహిరంగ మద్దతుని ప్రకటించారు. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే ఆర్డినెన్స్కి తాను సపోర్ట్ చేసినట్లు చెప్పారు. తనపై మల్లన్న చేసిన కామెంట్స్కి బీఆర్ఎస్ పార్టీ రియాక్ట్ కాలేదని, దానిని వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. ఈరోజు హైదరాబాద్లో తన నివాసంలో మీడియా చిట్చాట్లో ఎమ్మెల్సీ కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ కవిత ఊహించని షాక్ ఇచ్చారు. ఇంటి పార్టీపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కరెక్టే అని కవిత చెప్పుకొచ్చారు. దీనిపై మనకి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, ఏంటి మొత్తం డామిట్ కథ అడ్డం తిరిగిందిలాగా అయిపోయింది. బీఆర్ఎస్ కే షాక్ ఇచ్చింది కవిత, మరోపక్కన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సపోర్ట్ ఇవ్వడం ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు? రామ్ నరేష్.